హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. రెడ్ గారు ఈ విధంగా అప్డేట్ ఇచ్చారు. ప్రియారిటీ పొజిషన్ గురించి కూడా ఇంకా ఏమీ సమాచారం లేదు. ఈ వారం లోపల ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ మీడియా మరియు మీ ఓఎస్ బ్యాక్ ఆఫీస్పై దృష్టి ఉంచండి. విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ నిన్న OU7 మరియు victoryWithYash.com గురించి మాట్లాడారు. ట్రైనింగ్ అండ్ బెనిఫిట్స్ సెక్షన్ బాగా స్పష్టంగా ఉంది. వెబ్సైట్లోని రంగులు పర్పుల్ అండ్ బ్లాక్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రెషర్ లేకుండా ఒప్పించడం అనేది మనకు చాలా ముఖ్యమైన నైపుణ్యం. అమ్మకం వాసన లేకుండా మన సేవలు లేదా ఆలోచనలను సులభంగా వ్యక్తం చేయగలగటం, వారి అవసరాలు తెలుసుకోవడం, ఇతరుల అవసరాలు, ఆశలు, సమస్యలు ఏవి అన్నది వినడం మొదటి దశ. వినడం ద్వారా నమ్మకం మరియు సంబంధం ఏర్పడుతుంది. ఈ పరిష్కారాన్ని చూపించడం, వారి అవసరాలను అర్థం చేసుకున్న తర్వాత మన ఉత్పత్తి లేదా సేవ వారికి ఎలా ఉపయోగపడుతుందో చెబుతాము. ఇక్కడ అమ్మకాన్ని బలవంతం చేయడం కాదు, పరిష్కారం చూపించడం. ఇది ఒక కళ. ప్రెషర్ లేకుండా ఒప్పించడం ఒక కళ. విక్టరీ విత్ యాష్లో దీన్ని అలవాటు చేసే విధంగా శిక్షణ లభిస్తుంది. నమ్మకం నిర్మాణం. నమ్మకం, నిజాయితీ, స్పష్టత ఇవే ఈ ప్రక్రియకు బలం. బలవంతపు అమ్మకం ఎవరికి నచ్చదు. సంబంధాలు నిర్మించడం ఉత్పత్తి కన్నా వ్యక్తి నమ్మకం ప్రధాన విషయం. మన నమ్మదగిన వ్యక్తిగా కనిపించాలి. వినడం ముఖ్యం. మనం ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. వినడం ద్వారా వారి పరిస్థితిని మనం అర్థం చేసుకుంటాము. వారి లక్ష్యాలను తెలుసుకోవడం ప్రతి వ్యక్తి లక్ష్యం. వారిని అర్థం చేసుకుంటే మనం వారికి సరైన మార్గదర్శనం ఇవ్వగలం. నిజాయితీతో మాట్లాడాలి. మన మాటలు మన మనసులో నుండి రావాలి. మోసం లేదా అహంకారం ఎప్పుడూ పనిచేయదు. ఇచ్చే స్వభావం. ముందుగా సహాయం చేయడం, తర్వాత ఒప్పించడం. ఇది మనిషికి అనుసంధానం కల్పిస్తుంది. వారి ప్రయోజనాలు, మన మాటలు వారికి ఎలా లాభమో చూపే విధంగా ఉండాలి. కథల ద్వారా వివరించడం. అనుభవాలు, ఉదాహరణలు కథలు మాటను గుర్తుంచుకునేలా చేస్తాయి. నిర్ణయం వారి చేతిలో. ఇది నీకు ఇష్టమైతే ఆలోచించు అని చెప్పడం ద్వారా ఒత్తిడి తగ్గి వారు స్వయంగా అంగీకరిస్తారు. ముగింపు. ప్రెషర్ లేకుండా ఒప్పించడం అంటే అమ్మకం కాదు, పరిష్కారం చూపించడం. ఇది అలవాటు అయితే విజయాలు సహజంగానే వస్తాయి. ఫౌండర్స్, ఈ విధంగా రెడ్ గారు మనకి అప్డేట్ ఇచ్చారు. మనకి రాబోయే రోజుల్లో బిజినెస్ గురించి మనకి చెప్పడానికి కాబోలు ఇది. మనకు వచ్చే లింకుల ద్వారా మనం జాయిన్ అవుతాము. అందరికీ లింకులు వస్తాయని చెప్తున్నారు. మనం ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ క్రియేట్ చేసుకోవాలని కూడా ఆ విషయం కూడా చెప్తున్నారు ఫౌండర్స్. ఎవరి యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మనం అందరం సార్ గారి పంపించే లింకుల కోసం వెయిట్ చేస్తున్నామని సార్ గారికి తెలుసు. దాని వెనుక బ్యాక్ ఆఫీస్లో వర్క్ జరుగుతుంది కాబట్టి మనకి కొద్దిగా లేట్ అవుతుంది ఫౌండర్స్. కొద్దిగా పేషెన్స్తో ఉందాము. ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క సన్నివేశం కోసమే, విజయం కోసమే మనం ఎదురు చూస్తున్నాము. వెయిట్ చేద్దాము. లింకులో ఈరోజు రావచ్చేమో అని వెయిట్ చేద్దాము ఫౌండర్స్. ఓకే ఫౌండర్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫౌండర్స్. జై యాష్ సార్.